తెలంగాణలో ఉద్యోగ ఉపాధ్యాయ గొంతుక మరోసారి గర్జించింది. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జేఏసీ సన్నద్ధమైంది. హైదరాబాద్లోని హోటల్ సెంట్రల్ కోర్టులో జరిగిన కీలక సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలందరూ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానంగా జూన్ 2లోపు పీఆర్సీని అమలు చేయాలంటూ ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 17న మండలాల్లో, మే 5న జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. రాబోయే రోజుల్లో తమ ఆందోళనలు ఉధృతంగా చేస్తామంటున్న ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు తెలంగాణ ఉద్యోగుల సంఘం మొత్తం కూడా విస్తృత సమావేశం ఏర్పాటు చేసింది. ఇక ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంది, మనతో మాట్లాడడానికి జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి గారు ఉన్నారు. సార్, చూస్తున్నాం దాదాపు చాలా కాలం నుంచి మీ సమస్యలన్నీ అట్నే ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడినటువంటి 2.5 సంవత్సరాలు అయినా కూడా ఇంకా ప్రభుత్వంలో రిటైర్ అయిన ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏం డిమాండ్ చేస్తున్నారు? ముందుగా రాజన్యూస్ మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఏ సమస్యలు పరిష్కారం కాలేదు అనుకుంటూనే మీరే సమస్యలు పరిష్కారం కావడానికి చాలా సందర్భాలు దారి చూపించారు, పరిష్కారం అయినాయి. మనం అట్లా భావించొద్దు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సమస్యలు పరిష్కరించింది ఉద్యోగస్తులకి. కొంత కారణాలు ఏదైనా ఉండొచ్చు, ఏజ్ బార్ పెంచడం కావచ్చు, 3 సంవత్సరాలు రావటం కావచ్చు, రిటైర్మెంట్ పెరగటం కావచ్చు, రిటైర్మెంట్ అయిన పెన్షన్స్ భారం పడగటం కావచ్చు, వాటన్నిటి సక్రమమైన ప్రణాళికల ఉన్నతాధికారులు ఇవ్వలేకపోవడం కావచ్చు, జరగబోయే వాటికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోపోవడం కావచ్చు, సమస్యల పరిష్కారమైన వాటికి ఎన్నో సందర్భాల్లో ఈ వేదిక మించి కూడా ధన్యవాదాలు తెలిపాను. మీకు తెలుసు, అనేక సందర్భాల్లో చేయలేనివి, దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న టీచర్లు బదిలీలు, ప్రమోషన్స్ కావచ్చు, ఈహెచ్ఎస్ కావచ్చు, 317 కావచ్చు, అదేవిధంగా 700 కోట్ల ఆర్థిక సంబంధించిన మీద భారం ఉన్నా కూడా ముందుకేసి ఉద్యోగస్తులకు సమస్యలు పరిష్కరించడం కావచ్చు. మీరు అనుకున్నట్టు సమస్యలు లేవని కాదు, వాటన్నిటిని వస్తున్న వాటికి ఏం చేద్దామనే ఆలోచనతో ఈ విస్తృత స్థాయి రాష్ట్ర స్థాయిలో అందరినీ పిలిచి అడగడం జరిగింది. ప్రభుత్వానికి అండదండగా ఉంటాం, ప్రభుత్వానికి ఎన్నో సంక్షేమ పథకాలు ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందని మా ఆవేదనని ప్రజాస్వామ్యబద్ధంగా వ్యక్తం చేయడం కోసం, ఒక స్నేహపూర్వకంగా ఒత్తిడి పెంచడం కోసం ఈ మార్గాన్ని ఎంచుకోవడం. 2.5 సంవత్సరాల స్నేహపూర్వకంగానే ఉన్నారు, ఇంకా అలానే ఉంటారా? ముందు ఇంకా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? భవిష్యత్ కార్యాచరణ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఘర్షణ వాతావరణం కావచ్చు, యుద్ధ వాతావరణం కావచ్చు, ఏ సమస్యలు పరిష్కారం కావు. సమస్య పరిష్కారం కావాలంటే సామరస్యంగా పరిష్కరించుకుంటే పరిష్కారం అవుతాయి. కావని కాదు, మన సూచనలు ఉండొచ్చు, మనం మంచి సూచనలు ఇవ్వచ్చు, ప్రభుత్వం దృష్టికి వెళ్ళొచ్చు, ప్రభుత్వం దృష్టికి వెళ్ళేలా చేయొచ్చు. ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటుందని మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం, పాజిటివ్గా ఉంటుందని కూడా భావిస్తున్నాం. పీఆర్సీ అమలు కావచ్చు, 5 సంవత్సరాలు అవుతున్న పీఆర్సీ అమలు కాలేదు. డిఏ ఇంతవరకు 7 పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు ఒక ఆర్టీసీకి మాత్రం డిఏ వేశారు. మిగిలినటువంటి ఉద్యోగులకు సంబంధించిన దానిపై ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? డిఏలు ఉన్నమాట వాస్తవం. గత ప్రభుత్వంలో ఉన్న 3 డిఏలు అట్లానే పెండింగ్ ఉన్నాయని కావచ్చు, ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 డిఏలు ఇచ్చిందని కావచ్చు, వాటిని కూడా మనం మాట్లాడుకోవాలి. ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి, ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకుంటారు. కానీ కింది స్థాయి ఉద్యోగుల్ని దృష్టిలో ఉంచుకోవడం లేదు. చాలామంది ఆత్మహత్యలు చేస్తున్నారు, అర్ధంతరంగా తను చాలిస్తున్నారు. చాలామంది పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ కూడా ఇంకా క్లియర్ చేయలేదు, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయినప్పుడు కూడా ఉద్యోగ సంఘాలు పట్టించుకోవట్లేదని కింది స్థాయి ఉద్యోగులు చెప్తున్నారు. ఇందాక చెప్పిన మిత్రమా, ఉద్యోగ సంఘాలనైనా ఏ సంఘ నాయకుడికైనా పూలు పడతాయి, రాళ్ళు పడతాయి. మంచి జరిగినప్పుడు పూలు పడతాయి, చెడు జరిగినప్పుడు రాళ్ళు పడతాయి. దాని అన్నిటికి భావించినాం, అన్నిటికి ఉన్నాం కాబట్టి ఈరోజు నిలబడ్డాం. ఎందుకు సీరియస్గా ఎందుకు యాక్షన్ సీరియస్ లేదని మనం అనుకుంటున్నాం? ఇన్ని సమస్యలు పరిష్కారం అయినప్పుడు ఎందుకు పరిష్కారమైన వాటి మీద ఎందుకు మాట్లాడలేదు? ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది, త్వరలో అమలు చేయబోతుంది. అది ఎంత పెద్ద స్కీము. ఎన్నో సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఈ సమస్య ఎందుకు పరిష్కారం కాలేదని అనుకుంటున్నాం? మనం అయిన దాన్ని ఎందుకు చెప్పుకోవట్లేదు? మనం కావాల్సినట్టు కూడా చెప్పుకోవడానికి ఒక మార్గం, ఎన్నో సందర్భాలు తీసుకువెళ్ళిన మార్గంలో కొంత ఈ మధ్యలో పీఆర్సీకి డేట్ పొడిగించడం, అందులో ఆవేదన వ్యక్తం చేయటం, ఉద్యోగస్తుల నుంచి ఒత్తిడి పెరగటం, ఉద్యోగ సంఘాల నాయకులకి మీరు అన్నట్టు ఏదన్నా అనుకోవచ్చు. బట్ గతంలో కూడా ఉద్యోగ సంఘ నాయకులు పరిస్థితులు ఎట్లున్నాయో కూడా మనకు తెలుసు. కానీ రిటైర్మెంట్ ఉద్యోగుల విషయంలో ఎందుకు మీరు సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు? ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదు? ఎందుకంటే చాలామంది చనిపోతున్నారు, రిటైర్ అయ్యి పెళ్ళిళ్ళు చేయక పిల్లల పెళ్ళిళ్ళు కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేక చాలామంది చనిపోతున్నారు. ఎందుకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేకపోతుంది? ఒత్తిడి తీసుకురాలేకపోతుంది అనే దానికన్నా కూడా దృష్టికి తీసుకురాలేకపోతున్నానండి. ఫస్ట్ ఒత్తిడి తీసుకురావడం, దృష్టికి తీసుకురావడం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే ఇందాక చెప్పిన మీకు మిత్రుల
58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలు పెరిగిన తర్వాత 2024 తర్వాత ఆర్థిక భారం విపరీతంగా పెరిగింది, రిటైర్మెంట్ వాళ్ళ సంఖ్య పెరిగింది. ఇవన్నీ ఒకేసారి పడటం వల్ల భారం పడ్డదని కూడా మాకు కూడా తెలుసు. ఈ 2.5 సంవత్సరాలు మేము కూడా అన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రభుత్వానికి ఉద్యోగులు పిల్లలు లాంటి వారు భవిష్యత్తులో ఈ ఉద్యోగుల సమస్యల కోసం ఏ విధంగా కార్యాచరణ తీసుకున్నారు? కార్యాచరణ అనే దానికన్నా కూడా ఒక మంచి వాతావరణంతో ఏదైనా కూర్చుంటే సమస్య పరిష్కారం కావడానికి ఒక మార్గాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకోవడం జరిగింది. ఆ ప్రజాస్వామ్యబద్ధంగా మాకున్న ప్లాట్ఫామ్, మాకున్న వేదికను తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ఖచ్చితంగా జేఏసీ ముందు పోరాటం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వము ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా పెండింగ్ బిల్స్ని అంతా క్లియర్ చేసే విధంగా ఉద్యోగులందరూ కూడా ఖచ్చితంగా కార్యాచరణ రూపొందిస్తామంటూ కూడా ఉద్యోగ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి చెప్తూ పరిస్థితి. విజిలెన్స్ బిక్షపతితో సునీల్ రాజ్మిస్, హైదరాబాద్.